ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు. అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయము 1, సాధన రహస్యము. 3వ భాగం. ఈ వాసుదేవ శాస్త్రి సద్గురు కృప వలన మహాత్ములయ్యాక శ్రీ రంగావధూత వంటి వారెందరో శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తుంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించమని దత్తస్వామి చెప్పారు. ఇట్టి దివ్య సందేశాన్ని అనుసరించి సద్గురువును ఆశ్రయించిన వారందరూ మహాత్ములయ్యారు. కారణం, ఈ గ్రంథ పారాయణ వలన అట్టి సద్గురువును సేవించే విధానము, సేవించగల సామర్థ్యము కూడా మనలో కలుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించి మాత్రమే సద్గురువును ఎన్నుకొనడం ఉత్తమం. మనకట్టి భాగ్యం కలిగే లోపల మహాత్ముల దర్శనం వలన కూడా ఎంతో మేలు జరుగుతుంది. మహాత్ములను సేవించడం ఎలాగో తెలుసుకోకుంటే మనం 2 విధాల పొరపడతాము. 1, మనం ఎల్లకాలము మహాత్ముల దయ వలన మన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండవచ్చని, కష్టాలన్నీ తొలగించుకోవచ్చని, అంతకుమించి వారి నుండి జ్ఞానం సంపాదించి దానిని ఆచరించనక్కర్లేదని భ్రమిస్తాం. మనం చేసే పుణ్యపాపాల వలన మరుజన్మలో కష్టసుఖాలు వస్తాయి. మనలోని రాగద్వేషాల వలన పుణ్యాలు పాపాలు చేస్తాం. అందరిలోనూ అన్నింటిలోనూ ఒకే భగవంతుడున్నాడని గుర్తించలేనందువల్ల కొన్నింటిపై ద్వేషం, కొన్నింటిపై రాగము వహిస్తాం. అంటే జ్ఞానం వలన రాగద్వేషాలు, వాటి వలన పుణ్యపాపాలు, వాటి వలన జన్మల పరంపర, ప్రతి జన్మలోనూ సుఖదుఖాలు కలుగుతాయి. అజ్ఞానం వలన సుఖం కలిగినప్పుడు గర్వించి మరిన్ని పాపాలు చేస్తాం. కనుక క్రమంగా పుణ్యం నశిస్తూ పాపం పెరుగుతుంటుంది. కొందరు భ్రమించినట్లు మన పుణ్యాలు మన పాపాలను నశింపచేయలేవు. వేటికవే అనివార్యంగా అనుభవం అవుతాయి. మనం మహాత్ములను ఆశ్రయిస్తే వారు మరొక జన్మలో మనం అనుభవించవలసిన పుణ్యఫలాన్ని కొంత ఈ జన్మకు, ప్రస్తుత దుఃఖాన్ని కొంత మరొక జన్మకు తరలించి మనకు ఉపశాంతి చేస్తారు. కానీ శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉండాలంటే మనం పుణ్యపాపాలు చేయడానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపచేసుకోవాలి. పైన తెలిపిన రీతిన తాత్కాలికంగానైనా మన దుఃఖాలు తొలగించి సుఖాలను ప్రసాదించినందుకు కృతజ్ఞతతో మనం వారిని మరింత శ్రద్ధాభక్తులతో సేవించి వారు బోధించినది ఆచరించగలగాలని మహాత్ములు అలా చేస్తారు. అలా చేసే భక్తులు బాధ్యత ఎరిగిన బిడ్డలు తండ్రికి సంతోషం కలిగించినట్లు సద్గురువుకు ప్రీతిపాత్రులవుతారు. లేనివారు బాధ్యత తెలియని పిల్లలలాగా వారి ప్రీతికి పాత్రులు కాలేరు. అందుకే నేను 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు షిరిడి సాయిబాబా. శ్రీ అవధూత వెంకయ్య స్వామి కూడా పోయేవారిని పోనిచ్చేదే గదయ్యా అన్నారు. ఎద్దల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనిపించడు అన్నారు అవధూత పిచ్చమ్మగారు. గురువును సేవించవలసిన పద్ధతి తెలుసుకొనుకుంటే మనం ఇంకొకలాగా కూడా పొరపడతాం. భగవంతుడి నామరూపాలే లేక ఎప్పుడూ సర్వత్రా ఉన్నాడు. నామరూపాలను మాత్రమే గుర్తించగల మనకు ఆ భగవంతుడి నామరూపాలతో సద్గురువుగా దర్శనమిస్తాడు. దానిని గురుతత్వం అంటాం. ఆ గురుతత్వమే శ్రీ దత్తాత్రేయుడు. ఆయన అవతారాలైన శ్రీపాద వల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా, ఎప్పుడూ భూమి మీద మానవులకు లభించే సద్గురువులందరూ శ్రీ దత్తాత్రేయుని రూపాలే. ఇలా భక్తులకు నామరూపాలతో ప్రకటమైన నిజానికి తాము వాటికి పరిమితులు కారని, అంతటా నిండి ఉన్న దైవమే తామని వారు తమ లీలల ద్వారా తెలుపుతారు. ఇది గుర్తించకుంటే మన వలనే ఆ గురువు కూడా వారి నామరూపాలు మాత్రమేనని భ్రమించి ఇతర మహనీయుల పట్ల సంకుచితమైన అసహనాన్ని వహిస్తాం. అంటే మహాత్ములందరి రూపంలోనూ ప్రకటమయ్యే దైవాన్నే నిరాకరిస్తాం. అప్పుడు మన సద్గురువు యొక్క నిజతత్వాన్ని కూడా మనం నిరాకరిస్తాం. ఈ పొరపాటు జరగకుండా ఉండాలంటే కొంతమంది సద్గురువుల చరిత్రలు, బోధలు చదవాలి. అనేక మంది సద్గురువులను దర్శించాలి. దైవం అనే బంగారం ఎలా ఉంటుందో తెలియనిదే మనం సద్గురువు అనే బంగారు ఉంగరం యొక్క విలువను గుర్తించలేము. తేనె యొక్క విలువను తెలిసి గుర్తించగల తేనెటీగ మాత్రమే తేనెగల పువ్వులన్నింటినీ గుర్తించి ఆశ్రయించగలదు. ఆ పువ్వు యొక్క నామరూపాలు పట్టించుకొనకుండా దానిలో దాగి ఉన్న తేనెని గ్రహించగలదు. అలాగే మనం ఆశ్రయించిన సద్గురువు యొక్క భౌతికమైన రూపము,
లౌకికమైన నామముల మాటను దాగి ఉన్న దైవత్వాన్ని గుర్తించగలగాలంటే సద్గురువులందరి రూపాలలోనూ ఒకే దైవం ఎలా ప్రకటమయ్యాడో వారి చరిత్రల నుండి గమనించాలి. వారు మనకు తెలిపిన సద్గురు సేవా విధానం తెలుసుకొని మనం అనుసరించాలి. భాగవతం ఏకాదశ స్కంధంలో అవధూత కూడా తాను 24 మంది గురువుల నుండి జ్ఞానం ఆర్జించామని చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా తత్వదర్శనులైన గురువులను శరణు పొంది సేవించి చక్కగా ప్రశ్నించమని, అలా చేస్తే అట్టి గురువులు జ్ఞానం ఉపదేశిస్తారని అర్జునుడితో బహువచనంగానే చెప్పారు. ఇందులో ఇంకొక సూత్రం ఇమిడి ఉన్నది. ఎందరు గురువులను మహనీయులను దర్శించినా వారి దర్శన ఆశీస్సులన్నీ మొదట మనం ఆశ్రయించిన సద్గురు యొక్క కృప వలనే లభిస్తాయి. నాగపూర్ వాస్తవ్యుడైన బాబూసాహెబ్ బూటీ చిరకాలం సాయిబాబాను సేవించాడు. ఒకప్పుడు సాయిబాబా అతనితో, నా కృప మీకు సోదరుడు గజానన్ రూపంలో లభిస్తుంది అన్నారు. నిజంగానే తర్వాత కొంతకాలానికి షేగావ్ నివాసి అయిన గజానన్ మహారాజ్ నాగపూర్లోని అతని ఇంటికి వేంచేసి 1-2 మాసాలు అతనికి సేవ అనుగ్రహించారు. అలాగే రేగే అనే సాయి భక్తుడు హజరత్ తాజుద్దీన్ బాబా గారిని దర్శించాలని నాగపూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తుండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనం ముంగిట తోటలో వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నాటి సాయంకాలం 4 గంటలకు రేగే రైలు ఎక్కవలసి ఉండటం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలుండగా ఒక భక్తుడు వచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకువెళ్ళాడు. మరొకప్పుడు పూణేలో ఒక కుటుంబం కాకా మహారాజ్ అని మహాత్ముని దర్శించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. కానీ ఆయన అంగీకరించలేదు. వారు అంతకు ముందు నుంచి కొలుస్తున్న సాయిని దర్శించి ఆయనతో చెప్పుకుంటే ఆయన, చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ ఆ భక్తుల ఇంటికి వచ్చి 3 రోజులున్నారు. సాధకులు ఈ విషయం మరవకూడదు. ఉత్తమురాలైన ఇల్లాలిని ఎందరు గౌరవించి ఆదరించినా అందుకు కారణం ఆమె పాతివ్రత్యమే కదా. ఈ సూక్ష్మం తెలియకుంటే, గుర్తుంచుకోకుంటే అనేక మంది మహనీయులను దర్శించినా కూడా చిత్తచాంచల్యమే కలుగుతుంది. ఆత్మజ్ఞానులైన సద్గురువులు అందరినీ తమ రూపాలుగానే చూసుకుంటారు కనుక తాము గురువులమని, మనము శిష్యులమని భావించరు. అందువలన మనం వారిని ఎలా సేవించవలసినది వారుగా మనకెన్నడూ చెప్పరు. ఎప్పుడైనా వారికి అర్హులైన భక్తులు దొరికితే వారితో మాత్రం తాము తమ గురువుని ఎలా సేవించినది చెబుతారు. అదే మనకు మార్గదర్శకం. అదే వారి కృపను పొందడానికి ఏకైక మార్గం. మహాత్ములందరి చరిత్రలు చదవడం సాధ్యం కాదు కనుక కనీసం శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ సాయి ప్రబోధామృతము అయినా చూస్తే సద్గురు సేవా విధానం తెలుస్తుంది. వంట, పూజ ఎలా చేయాలో తెలియకుంటే సద్గురువునకు నైవేద్యము, సేవ అర్పించడం తెలియనట్లే. సద్గురు సేవా విధానం తెలియక మన భక్తి సఫలం కాదు. రాజుకు కొడుకై జన్మించిన బాధ్యత ఎరుగని రాజకుమారుడు ఆయన నుండి రాజ్యం పొందలేక అందరు తండ్రుల బిడ్డల వలనే మహారాజు నుండి తిండి, గుడ్డ వంటి అత్యల్పమైన లాభం మాత్రమే పొందగలుగుతాడు. రాజ్యార్హత గల అంటే బాధ్యత ఎరిగిన మరొక రాజకుమారుడు రాజ్యాన్ని పొందినట్లే గురువును సేవించే విధానం తెలిసిన వారు మాత్రమే ఆయన నుండి ఉత్తమ ఫలితం పొందుతారు. గొలగముడి దర్శించినప్పుడు స్వామి సన్నిధిలో కాలం వృధా చేసుకొనక ఈ చరిత్ర గ్రంథ పారాయణ, అచటి దునికి సమాధి మందిరానికి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇంటి వద్ద కూడా స్వామి పుణ్యతిథికి పూర్తయ్యేలాగున గాని, నాటితో ఆరంభించి గాని సప్తాహం పారాయణ చేసుకొనడం ఉత్తమం. దీనికి తోడుగా గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ పూర్తయ్యేలాగున శ్రీ గురుచరిత్ర, విజయదశమి పూర్తయ్యేలాగున శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర కూడా పారాయణం చేయడం శ్రేష్టం. సాధక ప్రియాయ నమః. అధ్యాయము 1 సాధన రహస్యం సమాప్తం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.